నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 150 కోట్లు ఒక గేమింగ్ కంపెనీ ఇచ్చింది. దీనికి అంటే ఆ గేమింగ్ కంపెనీకి వైసీపీకి ఏంటి సంబంధం అనేటువంటి ప్రశ్నకి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హాట్ టాపిక్గా మారుతున్నాయి, ఇప్పుడు మారాయి కూడా. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వైసీపీకి 150 కోట్లు ఒక గేమింగ్ కంపెనీ ఇచ్చింది. కంపెనీకి వైసీపీకి ఏంటి సంబంధం అనే ప్రశ్నకి సజ్జలు చేసినటువంటి కామెంట్స్ చూస్తుంటే అవి ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అసలు ఆయన ఈ రకంగా కామెంట్స్ చేయడం ఏంటి ఈ అంశానికి సంబంధించి? ఇప్పుడు మనకి ఒక తెలుగు సామెత ఉంది, బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు ఆవాలు తాటికాయంత అన్న అంట. అట్లాగే 5 సంవత్సరాల కాలానికి సలహాదారుడిగా 140 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికన్నా వైసీపీ పార్టీకే ప్రధానంగా సలహాదారుడిగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు ఈయనకి ఇంత ఖరీదైన సలహాదారుడిగా నియామకం చేపట్టి అంతటి విలువైన సలహాలు ఆయన ఏమి ఇచ్చాడు అంటే ఇటువంటి సలహాలే. ఆయన ఏం చెప్తాడు, విలేకరు అడిగారు ఆయన్ని, ఒక గేమింగ్ కంపెనీ 150 కోట్ల రూపాయలు మీకు విరాళం ఇచ్చింది కదా అంటే, ఎవరో దారిని పోయే దానాలు ఇచ్చిన విరాళం అంటే, ఎవరో దారిని పోయే దానాలు ఇచ్చేస్తే వీళ్ళు తీసేసుకుంటారా? ఓ బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఇవాళ 150 కోట్ల రూపాయలు ఒక గేమింగ్ కంపెనీ వాళ్ళకి విరాళం ఇచ్చింది అని అంటే, ఆ రాజకీయ పార్టీ అధినేత ఎవరు? ఆ రాజకీయ పార్టీ ఇవాళ అధికారంలో ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగుతూ ఉన్నారు? అసలు వీళ్ళ రాజకీయ నేపథ్యం ఏంటనేది పరిశీలించి చూస్తే చాలా స్పష్టమైన అవగాహన రాష్ట్ర ప్రజలకి, న్యాయస్థానాలు కూడా ఉన్నది. ఏంటి అంటే, క్విడ్ ప్రో కో అనే పదాన్ని సమాజానికి పరిచయం చేసింది ఇదే రాజకీయ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు అదొక పదం ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు, చాలామందికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైన తర్వాతే ఈ క్విడ్ ప్రోకో అనే పదం సమాజానికి పరిచయం అయింది. నీకిది నాకిది అని చెప్పని, నా వైపు నుంచి నీకు ఈ వెసులుబాట్లు కల్పిస్తా, నీ వైపు నుంచి నాకు ఈ లబ్ధి చేకూర్చు అని చెప్పనే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిని వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఆ ముఖ్యమంత్రి పదవి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కొన్ని కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ నాన్నగారి అధికారం ద్వారా వెసులుబాట్లు కల్పించారు. ఆ కల్పించిన వెసులుబాట్ల వల్ల వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా మనకి, ఆ రిటర్న్ గిఫ్ట్ లాగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు, ఆర్థికంగా లబ్ధి చేకూరింది అని చెప్పని మీరు నేను చెప్పలా, సిబిఐ చెప్పింది. 11 ఛార్జ్ షీట్లో ఆ అంశాలను మెన్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేసి ఆయన జైలుకి పంపించారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డుపెట్టే అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు అని చెప్పని సిబిఐ నిర్ధారిస్తే, కేసులు నమోదు చేసి ఆయన జైలుకి కూడా పంపిస్తే, ఇవాళ ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే నిర్ణయాధికారి, ఆయన చేతిలోనే అంటే పాలసీ డెసిషన్స్ మొత్తం డ్రాఫ్టింగ్ అయ్యేది, డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ ఆయనకే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏ వ్యాపార సంస్థ కోట్ల రూపాయలు ఉదారంగా అట్లా ఏట్లో పడేసినట్టు పడేదు. వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసమే ఏ రాజకీయ పార్టీకైనా డబ్బులు ఇస్తుంది. లేదు ఏదో సమాజ సేవ చేయాలి అనుకుంటే ఈ రామకృష్ణ మిషన్కో అంటే అటువంటి సామాజిక సేవ చేసే సంస్థలకు ఇస్తారు, మదర్ తెరీసా గారి సంస్థలకు, అటువంటి సంస్థలకు ఇస్తారు. రాజకీయ పార్టీలకు ఎందుకు ఇస్తారు? రాజకీయంగా రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే తమకు ప్రయోజనాలు చేకూరతాయి, పాలసీ డెసిషన్స్ తమకు అనుకూలంగా తీసుకుంటారు అని చెప్పని. ఇప్పుడు మనం గత కొన్ని నెలలుగా ఒక సంచలన వార్త వింటూ ఉన్నాం. ఢిల్లీ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు సౌత్ లాబీ దగ్గర లంచం తీసుకొని ఆ ఢిల్లీ ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త మద్యం పాలసీని వీళ్ళకి అనుకూలంగా రూపకల్పన చేసి తద్వారా 100 కోట్ల రూపాయలు వాళ్ళకి దక్కిని,
ఈ కొత్తగా రూపకల్పన చేసిన పాలసీ ద్వారా వీళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరినాయి, వ్యాపార ప్రయోజనాలు చేకూరినాయి అని చెప్పాను కదా. ఇప్పుడు అది పెద్ద కుంభకోణం అయ్యి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తె ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారు, ఆడిటర్లు, వివిధ హోదాల్లో ఉన్న లాబీయిస్టులు, మద్యం వ్యాపారులు, ఇంతమంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కదా. అప్రూవర్లకు మారి కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ వ్యాపార సంస్థలు రాజకీయ నాయకులకి, పదవుల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అని అంటే ఖచ్చితంగా తమకు అనుకూలమైన నిర్ణయాలు వెలువరించడం కోసం, ప్రభావితం చేయడం కోసం ఇస్తారు. ముందుగా ఇచ్చేసి మీరు మాకు ఈ పని చేయమని కూడా అడగరు. ముందుగా ఒప్పందం జరిగిన ప్రకారం పనులు చేయించుకొని ఆ చేయించుకున్న దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చే డబ్బులే ఇవన్నీ కూడా పార్టీలకు విరాళాల రూపంలో. ఇప్పుడు ప్రూడెంట్ ట్రస్ట్ ద్వారా ఇచ్చిన, ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇచ్చిన అధికార పార్టీలకి ఇతోధికంగా డబ్బులు అందుతున్నాయి అని అంటే ఇవాళ కేంద్ర అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి, వెస్ట్ బెంగాల్ అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, తెలంగాణలో మొన్నటి వరకు అధికారం చెలాయించిన కేసీఆర్ గారి పార్టీకి, తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీకి, ఈ అధికారంలో ఉన్న పార్టీలకే ఇంత అత్యధిక విరాళాలు ఎందుకందిని? రాజకీయ పార్టీలు ఎవరికైనా ఇవ్వటం అంటే ప్రతిపక్షాలకు కూడా అంతటి స్థాయిలో అదే ప్రపోర్షన్ అందుండాలిగా. ఇక్కడ ఏం జరుగుతుంది? రూపాయలు 90 పైసలు అధికార పార్టీకి ఇస్తే ఒక 10 పైసలు ఏదో వీళ్ళు ఏడుస్తారులే, వాళ్ళ దగ్గర నుంచి చేయించుకునే అన్ఈవెన్ ఫేవర్లో బయటకు వస్తే వీళ్ళు గోల్ చేయకుండా ఉంటారులే అని చెప్పని ప్రతిపక్ష పార్టీలు కూడా తృణవ పనమాట ఇదిలిస్తున్నారు. కానీ అధికార పార్టీలకైతే 100 కోట్లు 1000 కోట్లు దొక్కుతున్నాయి కదా. ఇటువంటి సందర్భంలో ఒక గేమింగ్ కంపెనీ నుంచి మీకు 150 కోట్లు ఎందుకు వచ్చినాయి అంటే పాలసీ డెసిషన్స్ వాళ్ళకి అనుకూలంగా మీరు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఎటువంటి ఆర్థిక ప్రయోజనం వాళ్ళకి చేకూర్చారు మీరు అని చెప్పని విలేకరు ప్రశ్నిస్తున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి దాని ఆ ఇంటెన్సిటీ, ఆ గ్రావిటీని డైల్యూట్ చేస్తా, అదేముంది ఏదో వాళ్ళు ఇస్తూ ఉంటారు అట్లా, దాన్ని పోయి దానాలు 150 కోట్ల రూపాయలు విరాళం ఇస్తారా అంటే ఇక్కడ మనకు ఇంకొక తెలుగు సామెత మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ వాములు మేసే స్వాములవారికి పచ్చగడ్డి మహాప్రసాదం అంటారు. అంటే గడ్డి వాములు తెలుసు కదా, గేదెలకి కోసం, ఎద్దుల కోసం, దొనల కోసం అని చెప్పని ఎండుగడ్డి వాములు వేస్తారు. అట్లాంటి వాములు మేసే వాళ్ళకి పచ్చగడ్డి ఎంత వేస్తారు? ఇంత వేస్తారు రోజుకి. వాములు తినే వాళ్ళకి పచ్చగడ్డి మహాప్రసాదమే. ప్రసాదం ఎంత పెడతారు మనకి? కొంచెం పెడతారు. అట్లాగే 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలతో డీల్ చేసే వాళ్ళకి మరి 150 కోట్లు అనేది పీనట్స్గానే ఉంటాయి వాళ్ళకి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి ఒక సలహాదారుడు కోసం 140 కోట్లు ఖర్చు పెడితే ప్రజాధనం, మీరు నేను కట్టిన పన్నులు, మీరు నేను ఆ రాష్ట్రంలో చేసిన కొనుగోళ్ల మీద ప్రభుత్వానికి వచ్చే వాల్యూ అడిషన్ ట్యాక్సెస్, జిఎస్టీయో ఏవో ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారే ప్రతి రిసోర్సెస్ నుంచి ఇటువంటి ఈ సలహాదారుల మీద, వీళ్ళ మీద ఖర్చులు పెడతా ఉన్నారు. కాబట్టి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి 1000 కోట్ల రూపాయలని అతి సమీపంగా, సన్నిహితంగా చూస్తున్న ఈ సలహాదారులు, సోకాల్డ్ సలహాదారులకి 140 కోట్లు అంటే పీనట్స్గానే ఉన్నాయి. 150 కోట్లు అంటే ఏదో దాన్ని పోయి దానాలు ఇచ్చి వెళ్ళారు అని చెప్పని మనం వెనక్కినే వాళ్ళం. ఇదే రోసే గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా నేనేదో దాన్ని పోయి దానైని నన్ను పిలిచి ముఖ్యమంత్రిగా ఉండమన్నారు సోనియా గాంధీ గారు, మేడం గారు, అందుకని నేను ఉన్నా అని చెప్పని సమర్థించుకునేవాళ్ళు ఆయన. అదేవిధంగా ఇప్పుడు కూడా 150 కోట్ల రూపాయలు దాన్ని పోయి దానాలు ఇచ్చి వెళ్ళారంట సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఓవాచ మనకి విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం విన్నప్పుడు అర్జున ఓవాచ అని చెప్పని, అంటే అర్జునుడు చెప్పిన శ్లోకం అనమాట అది. అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓవాచ ఇది. సో అంటే ఈ మధ్యకాలంలో ఎందుకు వైసీపీకి సంబంధించిన వాళ్ళు, నాయకులు కావచ్చు, సలహాదారులు కావచ్చు, జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలకి ఉన్న విషయాన్ని కాకుండా విసుక్కుని సమాధానాలు చెప్తున్నారు. ఎందుకనేది వాళ్ళకే తెలియదు. ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు అందరూ కూడా. సో మరి ఎందుకు ఇలా మాట్లాడతారు? రాబోయేటువంటి ఈ 19 రోజుల ఎలక్షన్స్కి ముందు అసలు ఇంకెన్ని ఇలాంటి మాటలు మాట్లాడతారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.